పాలిచ్చే గోవులకు పసుపు కుంకం, పని చేసే బసవనికి పత్రి పుష్పం. పాలిచ్చే గోవులకు పసుపు కుంకం, పని చేసే బసవనికి పత్రి పుష్పం. గాదెల్లో ధాన్యం కావిళ్ళ భాగ్యం, గాదెల్లో ధాన్యం కావిళ్ళ భాగ్యం. కష్టించే కాపులకు కలకాలం సౌఖ్యం, కలకాలం సౌఖ్యం. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, ఈ కోవెల ఈ ఇల్లు కొలువై ఉందువు గాని, ఈ కోవెల ఈ ఇల్లు కొలువై ఉందువు గాని, కొలువై ఉందువు గాని. కల్లుమూల రాణి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ. కృష్ణార్పణం. కడివెడు నీళ్ళు కలాపి చల్లి గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు, చారెడు పసుపు గడపకు పూసి గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు. ముత్యాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొబ్బిళ్ళు, రతనాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొబ్బిళ్ళు, రతనాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొబ్బిళ్ళు. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, ఈ కోవెల ఈ ఇల్లు కొలువై ఉందువు గాని, కొలువై ఉందువు గాని. కల్లుమూల రాణి రావమ్మ మహాలక్ష్మి గోమాత గోమాత. కృష్ణార్పణం. గోమాత నమో నమః, గోమాత నమో నమః. ఈ శ్రావణ శుక్రవారం, రెండవ శుక్రవారం నాడు నిన్ను మహాలక్ష్మి మాతగాను నేను పూజించడానికి వచ్చాను. తల్లి కాపాడు, రక్షించు, లోకాన్నంతా సుభిక్షంగా ఉండేలాగా చూడు గోమాత నీ బిడ్డతో సహా. ఇప్పుడు అరటిపళ్ళు పెట్టేసి నేను ఆ తర్వాత ఈ పాట గుర్తొచ్చింది, అట్లాగా పాడుకున్నాను అన్నమాట. ఈ గోమాత దర్శనం ఏదో అదృష్టంగా నేను భావించుకుంటున్నాను అన్నమాట. భావించుకుని ఇట్లాగా రోజు వచ్చి నమస్కారం చేసుకోవటం. ఒక్కొక్కసారి ఏమీ అడ్డం లేకపోతే మా బాల్కనీలోంచి కూడాను కనిపిస్తున్నాయి. ఇవాళ పొద్దున్నైతే కనిపించింది కొంచెం. ఇప్పుడు లోపలికి వెళ్ళటానికైతే నాకు భయం. ఒకరోజైతే సావిత్రమ్మ ఇక్కడ క్లీన్ చేస్తుంటే కనుక వెళ్ళాను, రమ్మంది, తనుంది కాబట్టి వెళ్ళాను. లోపలికైతే వెళ్ళే ధైర్యం సాహసం చేయట్లేదు. ఎప్పుడో ఒకసారి నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది 1982 డిసెంబర్లో. ఇంకా అందుకని అప్పటి నుంచి నాకు ఇంకా భయమే. చాలా పెద్ద ఇన్సిడెంటే జరిగింది గోమాత మూలంగాను. అందుకని లోపలికి వెళ్ళట్లేదు. ఇంకెక్కడి నుంచి ఆనందించుకోవటం. ఆ పండు అరటి పండు పెట్టేసి లక్ష్మీదేవికి పెట్టినట్టే. గోమాత లక్ష్మీ స్వరూపమే కదా. ఎవరైనా ఆసక్తి కలవారు నేను గోమాత శ్లోకం, గోమాత వైభవం, పంచగవ్యాలు ఏంటి, ఎలాగ ఉపయోగపడతాయి మనకి, గోమాత యొక్క ప్రాముఖ్యత అన్నీ 2-3 వీడియోలు పెట్టినట్టున్నాను. ఆసక్తి కలవారైతే కనుక దయచేసి చూడగలరు. గోమాతకి జై, గో మహాలక్ష్మికి జై. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆగస్టు 8, 2025. అందరికీ కూడా
ఈ 2వ శ్రావణ శుక్రవారం సందర్భంగా గోమాతలకు ఎదురుగుండా ఉండి నేను అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. అందరూ ఆయురారోగ్యాలతోటి ఆనందంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా గోమహాలక్ష్మిని కోరుతూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహాలక్ష్మి మాతాకి జై, గోమాతాకి జై.